నమస్తే అభినవ్ భారత్, వెల్కమ్ టు వీక్లీ రౌండప్. ఈ వారం న్యూస్ పేపర్లో వచ్చిన మెయిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఎక్కువ బస్సులు కొంటేనే సాఫీ ప్రయాణం. భారీగా పెరిగిన ప్రయాణికులు ఈసారే 2457 బస్సులు కొత్తవి కావాలంటున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్. కొనుగోలుకు 905.23 కోట్లు కావాలంటున్న ఆర్టీసీ. ముఖ్యమంత్రికి నివేదించిన ఆర్టీసీ. ఏ బస్సులు కావాలి అనేది ఒకసారి గ్రాఫ్ ఇచ్చారు. గ్రాఫ్ ఒకసారి చూద్దాం. మార్చాల్సిన బస్సులు, రాజధాని బస్సులు అయితే 100 బస్సులు, అదనంగా కావాల్సినవి 50 బస్సులు. దానికి అయ్యే వ్యయం 70.50 కోట్లు. ఎక్స్ప్రెస్ బస్సులు మార్చాల్సిన అవసరం లేదు, అదనంగా కావాల్సినవి 350 బస్సులు. దానికి అయ్యే ఖర్చు 133 కోట్లు. పల్లె వెలుగు బస్సులు మార్చాల్సినవి 439 బస్సులు, అదనంగా మార్చాల్సినవి 339 బస్సులు. దానికి అయ్యే ఖర్చు 280.08 కోట్లు. మెట్రో డీలక్స్ బస్సులు మార్చాల్సిన అవసరం లేదు, అదనంగా కావాల్సిన బస్సులు 300 బస్సులు, 114 కోట్లు ఖర్చు అవుతుంది. సో మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు మార్చాల్సినవి 445, దానికి అయ్యే ఖర్చు 155.75 కోట్లు. సిటీ ఆర్డినరీ బస్సులు అయితే 229 బస్సులు మార్చాలి, అదనంగా కావాల్సిన బస్సులు 434 బస్సులు కావాలి. దీనికి అయ్యే ఖర్చు 151.90 కోట్లు ఖర్చు అవుతుంది. సో నెక్స్ట్ హెడ్లైన్ ఒకసారి చూద్దాం. విభజన తర్వాత తెలంగాణలో ప్రగతి పరుగు. ఏపీలో మందగమనం. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి విశ్లేషణ. ఆర్థిక సంస్కరణలను దక్షిణాది రాష్ట్రాలు అందిపుచ్చుకున్నట్లు వెల్లడి. సో ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్తే, ఉమ్మడి ఏపీ విభజన తర్వాత పురోగతిలో తెలంగాణ కుందేలుగా వేగంగా పరిగెడుతుంది. ఆంధ్రప్రదేశ్ తాబేలులా మందగమనంతో పరిగెడుతుందని చెప్పేసి ఆర్థిక సలహా మండలి పేర్కొంది. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు హయాంలో 1991లో ప్రారంభమైన మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ దక్షిణాది రాష్ట్రాలు అందిపుచ్చుకున్నట్టు తెలిపింది. మనకి ఇప్పుడు పట్టిక ఇచ్చారు, ఒకసారి పట్టిక చూద్దాం. 2023-24 లెక్కల ప్రకారం జాతీయ సగటుతో పోలిస్తే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న పెద్ద రాష్ట్రాలు పట్టికిచ్చారు. ఒకసారి ఇది చూద్దాం. రాష్ట్రం జాతీయ సగటుతో పోలిస్తే తలసరి ఆదాయ శాతం జీడిపిలో వాటా. ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది, 250.8%. జీడిపి వాటా 3.6%. తెలంగాణ 109, 3.6%. జీడిపిలో వాటా 4.9. ఇంకా నెక్స్ట్ చిన్న రాష్ట్రాల్లో అత్యధికం చూద్దాం. సిక్కిం అయితే 319.1%, 0.2% జీడిపి వాటా. గోవా అయితే 297.7%, జీడిపి వాటా 0.3%గా ఉంది. అండ్ అతి తక్కువ తలసరి ఆదాయం ఉన్న పెద్ద రాష్ట్రాలు ఒకసారి చూద్దాం. బీహార్ అయితే 32.8%, జీడిపిలో వాటా అయితే 2.8%గా ఉంది. ఉత్తరప్రదేశ్లో 50.8%గా ఉంది, జీడిపి వాటా 8.4%గా ఉంది. సో ఇలా రాష్ట్రాల వారీగా పట్టికిచ్చారు. ఇంకా నెక్స్ట్ హెడ్లైన్ ఒకసారి చూద్దాం. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జనగణన తర్వాతే స్థానిక ఎన్నికలు. ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. బీసీల కోసం రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను, సోనియా గాంధీ వదిలిన సందేశాన్ని ఖర్గే పంపిన సైనికుడిని అని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. భవిష్యత్తులో బీసీలకు రావాల్సిన హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. నెక్స్ట్ హెడ్లైన్ ఒకసారి చూద్దాం. గగనయాన్ పైనే గురి. మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై దృష్టి సారించిన ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పటికే 2 సార్లు మానవరహిత ప్రయోగాలు చేశారు. ఈ ఏడాది డిసెంబర్లో క్రూ మాడ్యూల్ ఎస్కేప్ సిస్టమ్ ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. 2025లో మానవ సహిత మిషన్కు సన్నాహాలు కూడా చేశారు. ఇందుకోసం షార్లో ప్రత్యేకంగా కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. చంద్రయాన్, మంగళయాన్, సూర్యయాన్ ప్రయోగాలతో అగ్రరాజ్యాల సరసన భారత్ కీర్తి రెపరెపలాడుతోంది. ఇంకో నెక్స్ట్ హెడ్లైన్ ఒకసారి చూద్దాం. సో ఈ హెడ్లైన్ ఒకసారి చూసినట్టయితే, అసలు కారణం బాబు అరెస్టే, ఆ శిక్ష ఐపీఎస్లపై కక్ష. అధికారులను అక్రమ కేసులతో వేధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. హానీ ట్రాప్ ఫోర్జరీ కేసుల్లో నిందితురాలైన జత్వానికి వత్తాసు.
ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. ఆగమేఘాలపై ఆమెను రప్పించి ఫిర్యాదు స్వీకరణ చేశారు. ఎలాంటి విచారణ లేకుండానే అక్రమ కేసు నమోదు చేశారు. ఆ వెంటనే 3 IPS అధికారుల సస్పెన్షన్, వారిపై మరిన్ని చర్యలకు స్పన్నాగం. మార్గదర్శి పనిపట్టిన IRS అధికారి రామకృష్ణపై తాజాగా ఈనాడు ఆగ్రహం. రామోజీ కుటుంబం మేలు కోసం ఆ అధికారిని టార్గెట్ చేసిన ప్రభుత్వం, అందుకే కక్షగట్టి వేధింపుల కుతంత్రం. ప్రభుత్వ కక్షపై మండిపడుతున్న అఖిల భారత సర్వీస్ అధికారులు. నెక్స్ట్ హెడ్లైన్ ఒకసారి చూద్దాం. ఇక ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. రాష్ట్రంలో కొత్త మద్యం విధానానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అక్టోబర్ నుంచి అమలులోకి తెచ్చేలా సన్నాహాలు చేసింది. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం వ్యాపారం చేసుకోవచ్చని చెప్పేసి టీడీపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. సో ఇకపోతే నెక్స్ట్ హెడ్లైన్ ఒకసారి చూద్దాం. మంచి ఎక్కడ అంతా మోసమే, అన్ని వర్గాలకు సీఎం చంద్రబాబు దగ, పాలనలో ఘోర వైఫల్యం. రైతులు, మహిళలు, పిల్లలు, నిరుద్యోగులకు మోసమే. సూపర్ 6 హామీలను అటకెక్కించిన రెడ్ బుక్ పాలన. కుట్రలు, అరాచకం, దాడులు, వైఫల్యాలు, ఇది బాబు సర్కార్ 100 రోజుల ట్రాక్ రికార్డ్. ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా దగా చేయడమే మంచి పాలన. జగన్ ఇచ్చిన పథకాలను అడ్డుకుంటారా, ఇది మోసం కదా బాబు అని నిలదీస్తున్న కోట్లాది ప్రజానికం. ఇంకా నెక్స్ట్ హెడ్లైన్ చూద్దాం. ప్రజల సొమ్ముతో రామోజీ సంస్మరణ. రామోజీరావు సంస్మరణ సభకు ప్రభుత్వ ఖజానా నుంచి 10 కోట్లు ఖర్చయింది. సభ నిర్వహణకు 5 కోట్లు, ప్రభుత్వ యార్డ్స్ ఇతర ఖర్చులకు మరో 5 కోట్లు అయింది. బడ్జెట్ విడుదలకు ఆమోదం చేశారు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ ఒకసారి చూద్దాం. దేవుడి భూములకు ఎసరు. రాష్ట్రంలో పెద్ద ఆలయాల వద్ద ప్రైవేట్ హోటళ్ల నిర్మాణం. ఈ మేరకు ప్రతిపాదనల తయారీకి సీఎం చంద్రబాబు ఆదేశం ఇచ్చారు. దాదాపు ప్రతి పెద్ద ఆలయం వద్ద ఇప్పటికే అందుబాటులో వసతి గదులు ఉంటున్నాయి. మళ్ళీ కొత్తగా ప్రైవేట్ హోటల్స్ నిర్మాణం ఎందుకని అధికారుల్లో చర్చ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల పరిసరాల్లో 4355 ఎకరాలు విలువైన స్థలాలు అయితే ఉన్నాయి. ఇక్కడ వ్యాపార అవకాశాలు అధికంగా ఉండడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో విలువైన ఖాళీ భూములు వివరాలు కూడా కోరిన సీఎం చంద్రబాబు అన్ని ఆలయాల బ్యాంకు డిపాజిట్ల వివరాలు సిద్ధం చేయాలని ఆదేశాలు అయితే పంపించారు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూద్దాం. ఇక నెక్స్ట్ హెడ్లైన్ అయితే గ్రూప్స్ అభ్యర్థులపై టెస్ట్ ఫీజుల భారం. భారీగా బాధేస్తున్న ప్రైవేటు శిక్షణ సంస్థలు అభ్యర్థుల నుంచి 25,000 కోట్ల వరకు వసూలు చేశారు. భారంగా మారుతున్న స్టడీ కేంద్రాలు ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు లేకపోవడంతో ఇలా జరుగుతుందని అంటున్నారు. సో ఇంకా డీటెయిల్స్లోకి ఒకసారి వెళ్దాం. రాష్ట్రంలో గ్రూప్ సర్వీసుల ఉద్యోగాలకు సిద్ధం అవుతున్న అభ్యర్థులకు నమూనా పరీక్షలు ఆర్థిక భాగంగా మారుతున్నాయి. కొన్ని ప్రైవేటు శిక్షణ సంస్థలు నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు ఫీజులు వేలల్లో ఉంటున్నాయంటున్నారు ప్రజలు. గ్రూప్ 1 ప్రధాన పరీక్ష, గ్రూప్ 2 పరీక్షల కోసం నగరానికి వచ్చి సంసిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు లేవు అంటున్నారు. సో ఇంకా నెక్స్ట్ హెడ్లైన్ ఒకసారి చూద్దాం. అడ్డుగోలుగా మాట్లాడితే సహించం. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర రాజీవ్ గాంధీది. కుటుంబమంతా పదవులు పంచుకున్న మీరా విమర్శించేది. రాజీవ్ విగ్రహ ఆవిష్కరణలో బారాసపై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించలేదని ప్రశ్న. కాలకేయ ముఠ మళ్ళీ గ్రామాల మీదకు వస్తోందంటూ ధ్వజమెత్తారు. సో నెక్స్ట్ హెడ్లైన్ చూద్దాం. అన్నదాతలకు సాంకేతిక అండ. ఆవిష్కరణలు, పరిశోధనలకు ఊతం, సాగు సమస్యలకు పరిష్కారం చూపుతున్న అగ్రిహబ్. దేశంలోనే వ్యవసాయ రంగంలో మొదటి ఇంక్యుబేటర్. సో నెక్స్ట్ హెడ్లైన్ ఒకసారి చూద్దాం. హైడ్రా ఆగదు, అది ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం. ఎన్ని అడ్డంకులు వచ్చినా కొనసాగిస్తాం. నేనేమి ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని కాదు అంటున్న రేవంత్ రెడ్డి. రాష్ట్ర హక్కుల సాధనకు ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తా అంటున్న సీఎం. యువత ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర పాలన. సెప్టెంబర్ 17న వివాదాస్పదం చేయడం క్షమించడానికి నేరం. ప్రజాపాలన దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ భవిష్యత్ రాష్ట్రంగా మాత్రమే కాదు, స్వచ్ఛమైన రాష్ట్రంగానూ ఉండాలి అంటున్నారు. ఆర్థిక, సాంస్కృతిక, పర్యావరణ పునరుజ్జీవన జరగాలి. ఒకప్పుడు లేక్ సిటీగా పేరొందింది హైదరాబాద్.
ఇక నెక్స్ట్ హెడ్లైన్ ఒకసారి చూద్దాం. ఢిల్లీ కొత్త సీఎం అతిశి ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఆప్ ఎమ్మెల్యేలు, అధినేతకు నమ్మకస్తురాలిగా ముద్ర. 2026 కానీ 26-27 తేదీల్లో ప్రమాణ స్వీకారం జరగబోతుంది అని ఆ కేంద్రం వెల్లడించింది. నెక్స్ట్ హెడ్లైన్ ఒకసారి చూద్దాం. 2050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్. దరఖాస్తు గడువు 28 నుంచి వచ్చే నెల 14 వరకు. నవంబర్ 17న ఎంపిక పరీక్ష. వయోపరిమితి 2 ఏళ్ల పెంపు. నెక్స్ట్ హెడ్లైన్ చూద్దాం. జమిలికి జై. కోవింద్ కమిటీ నివేదికకు కేంద్రం ఆమోదం. ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే అమలు. ఏకాభిప్రాయ చర్చల తర్వాత బిల్లు ఇస్తామంటున్న మంత్రి వైష్ణవ్. ఏకకాల ఎన్నికలకు తప్పుపట్టిన విపక్షాలు. రబీలో ఎరువుల రాయితీకి 24,475 కోట్లు. ముంబైలో జాతీయ నైపుణ్య కేంద్రం. చంద్రయాన్కు 4 గ్రీన్ సిగ్నల్. కీలక నిర్ణయాలకు కేంద్రం కేబినెట్ సమ్మతి. సో నెక్స్ట్ హెడ్లైన్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ హెడ్లైన్. రాష్ట్రంలో ఒక్క విద్యార్థి లేని బడులు 1864. 100 మంది కన్నా అధికంగా ఉన్నవి 5,367 బడులు. పారిశుద్ధ్య నిధుల కోసం విద్యాశాఖ నివేదిక. సో ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్తే, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ ఆమోదిత సమావేశం కోసం గత జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖకు నివేదిక సమర్పించింది. ఆ ప్రకారం 2023-24 విద్యా సంవత్సరంలో విద్యార్థులు లేని పాఠశాలలు 1230గా ఉన్నాయి. ఒకసారి ఇక్కడ జాబితా ఇచ్చారు, ఈ జాబితా ఒకసారి చెక్ చేద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా బడుల్లో నమోదు ఇలా 1864 విద్యార్థులు లేని బడులు 1 నుంచి 30 వరకు 9,447 బడులు ఉంటే ఇక్కడ ఉన్న విద్యార్థులు కేవలం 30 మంది మాత్రమే. 31 నుంచి 100 మంది విద్యార్థులు ఉంటే 9,609 బడులు ఉన్నాయి. సో ఇలా గ్రాఫ్ వైజ్గా ఇచ్చారు. ఇది ఈ వారం వీక్లీ రౌండప్. మరిన్ని హెడ్లైన్స్తో నెక్స్ట్ వారం మళ్ళీ కలుద్దాం. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.